లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితను కాసేపట్లో ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఈడీ తీసుకురానుంది. హైదరాబాద్లో ఆమె అరెస్టు సమయంలో బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జ్తో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈడీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించాయి. కవిత ఈ రాత్రి ఇదే కార్యాలయంలో ఉంటారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల తర్వాత అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8 గంటల 45 నిమిషాల ఫ్లైట్కు ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు కవితను తీసుకెళ్తారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచి ప్రశ్నిస్తారు. రేపు ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది ఎన్నో సంచలనాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో మొదట్లో ఏ విధంగానైతే ప్రభుత్వమే మద్యం అమ్మకాలను కొనసాగించేది, కానీ ఆ తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా మనీష్ సిసోడియా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా. సో ఆయన ఉన్నటువంటి కాలంలోనే ఢిల్లీలో ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీని మార్చాలని చెప్పి అనుకున్నారు. సో ఫైనల్గా ఆ పాలసీని మార్చే ప్రయత్నంలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఆ అవినీతిని మొత్తం కూడా ఆ తర్వాత ఈడీను సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకొచ్చాయి. సో ఫైనల్గా ఇప్పుడు అందులో సౌత్ గ్రూప్ అనే అంశం వచ్చింది. ఆ సౌత్ గ్రూప్లో ప్రత్యేకంగా కవిత పేరు కూడా ఎన్నోసార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో కవితను నేరుగా అంటే 3 రోజుల పాటు ప్రత్యేకంగా ఈడీ విచారణ జరిపింది ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో. అదే సమయంలో సిబిఐ సైతం ఒకవైపు విచారణ జరిపింది, ఆ తర్వాత నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మధ్య కాలంలో ఈడీ మరో 2 సార్లు కవితకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ కవిత హాజరు కాలేదు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాను మహిళలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయంలో, అంతేకాదు ఇతర నళిని చిదంబరం కేసుతో పాటు అభిషేక్ బెనర్జీ కేసు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో దానికి అనుగుణంగానే మొత్తానికి ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అంటే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అనుకున్నారు, కానీ సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. 19వ తేదీకి వాయిదా పడింది. కానీ ఇంతలోనే ఈడీ అధికారులు, ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ అధికారులు ఏదైతే ఈరోజు వెళ్ళినటువంటి జోగేందర్ సింగ్ కావచ్చు, భానుప్రియ మీనన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా గతంలో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితను విచారించినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఆ రోజు ఎంక్వైరీ ఆఫీసర్లుగా ఉన్నారు. సో వాళ్ళే మళ్ళీ వాళ్ళ టీమే అక్కడికి హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడమే కాకుండా కవితను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా అక్కడ నుంచి 8:25 ఫ్లైట్కు కవితను తీసుకొని ఢిల్లీకి చేరుకున్నారు. సో కొద్దిసేపట్లోనే ఢిల్లీలో ఇప్పటికే ఫ్లైట్ ల్యాండ్ అయింది, మరికొద్దిసేపట్లో బయటికి కూడా వస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా ఈడీ